జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము, సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారము చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రం ఎందుకంటే మీకు అంటే ఎలా ఉంటుందంటే సహజంగా మనం కాంపిటీషన్ వరల్డ్లోనే ఉన్నాము మనమందరం కూడా. అది విద్యార్థి లెవెల్ నుంచి ఎవరికైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ కాంపిటీషన్ వరల్డ్లో విక్టరీ మీ వైపు ఉన్నది, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయి అన్న శుభశకునాల్ని మీరు చూస్తారు. దాంతోపాటు ఏదైనా ఒక చిన్న బాధ కలిగే అంశం ఉంటుంది. బాధ కలిగే అంశం అంటే అది మీకు, మీ కుటుంబ సభ్యులకి లేదా మీ బంధువర్గానికి, మీ శ్రేయోభిలాషులకి సంబంధించింది అయితే కాదు. డెఫినెట్గా ఎక్కడ వస్తుందంటే పెక్యులర్గా ఉంటుంది. మీరు సపోజ్ మీరు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు లేదా మీరు ఫ్రీలాన్సర్స్ అనుకోండి, ఎవరైనా సరే మీరు ఎవరినైనా కాంపిటీటర్స్గా మీరు భావిస్తూ ఉంటే, అప్పుడు మీరు ఎవరినైతే కాంపిటీటర్స్గా భావిస్తున్నారో వాళ్ళు చాలా డీలా పడిపోయినట్టు మీకు అనిపిస్తుంది. అయితే దాంట్లో బాధ ఏముంది అని మీరు అనుకోవచ్చు. అంటే డీలా పడిపోవడం అంటే నా ఉద్దేశము ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏదో ఒక డీలా పడిపోయి వాళ్ళ మాటలు వింటే, అంటే మన అందరం కూడా మనుషులం కదండి. సహజంగా మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళమందరం కూడా సర్వేజన సుఖినో భవంతు అన్న విషయాన్ని మన నరనరాల్లో జీర్ణింప చేసుకుంటూ ఉన్నవాళ్ళం కదా. ఆ క్రమంలో ఒక మానవతా దృక్పథంతో మీరు కొంచెం బాధపడతారు. అంటే బాధ అంటే ఈ రకంగా ఉంటుంది. ఇలా ఈ వారం మీకు సూచిస్తూ ఉంది. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెగ్మెంట్ పీపుల్కి అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం, చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఉద్యోగస్తులు అనేది. అయితే ఉద్యోగస్తులకి ఒకవేళ మీ వల్ల అంటే ఎవరి కారణంతో అయినా మీకు రావాల్సిన ప్రమోషన్స్ అవి ఆగిపోయింది, వాళ్ళకి ఏదైనా ఒక రివర్ట్ బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఈ వారం మన గోచర గ్రహస్థితుల రీత్యా వ్యాపారస్తులకి మీకు కూడా ఏదన్నా అంటే ఎవరి వల్లనే మీకు రావాల్సిన డీల్స్ ఇంకోళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి. అలా ఎవరైతే మధ్యలో చెడగొడతారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇలా ఎవరికైనా ఏదన్నా లేదా మీరు గృహిణీలైనా ఎవరైనా ఎవరి వల్లైనా హర్ట్ అయ్యి ఉంటాయి, ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేశారో వాళ్ళే కాంపిటీటర్స్ అనుకోవాలి. వాళ్ళకి ఏదో గుణపాఠం వెళ్తుంది. కాకపోతే ఆ గుణపాఠము అయ్యో పాపం కదా అని మీకు అనిపిస్తుంది. ఇలాగా ఏదో ఒకటి మీరు చూస్తారు. ఇదే మీరు విద్యార్థిని అయితే సక్సెస్ ఉంటుంది. మీ తోటి విద్యార్థినుల మీద మీకు సక్సెస్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి
నార్మల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ప్రాబ్లము ఉండదు, అలాగని మరీ సంతోషం కూడా ఉండదు, నార్మల్గా సూచిస్తోంది. ఇప్పుడు వ్యాపారస్తులకి మనం ఆదాయపరంగా చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా ఉంటుంది. అంటే బాగుంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్. ఇప్పుడు సంతోషం సగం బలం అంటాం, అలా సంతోషం సగం బలంగా ఉంటుంది. మనం ఇక్కడ అన్నీ లింక్ ఉంటాయి, ఇంటర్ లింక్ ఉంటాయి. సంతోషం ఎప్పుడు ఉంటుంది? మనకు అన్నీ ఉంటే సంతోషం ఉంటుంది. మానసిక ఆనందం, శారీరక ఆరోగ్యం, డబ్బు పరంగా బాగుంటే. అసలు సంతోషం అంటే ఏంటి? మనకు అన్నీ బాగుంటే, నిండుకుండలాగా ఉంటే సంతోషం. అది లిటరల్ సంతోషం, అసలైన సంతోషం. అది మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, గృహిణీలు అవ్వచ్చు. సంతృప్తికరమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. ఏదో ఒక్క విషయంలో సంతోషపడడం అని కాదు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఈ వారం గ్రహస్థితులు దీవిస్తున్నాయి, అది మీరు చూస్తారు. మీ జన్మస్థితులు, గ్రహస్థితులు బాగా అనుకూలంగా ఉంటే ఈ ఆనందం డబుల్ బోనన్సాగా ఉంటుంది. అసలు మీ జన్మ స్థితులు సహకరించకపోయినా చూస్తారు మీరు, డెఫినెట్గా సంతోషం అయితే పడే తీరుతారు. అది ఈ వారం మీకున్న ప్రామిస్. ఇది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి. అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రాదులకి, ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్ష్వాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే చాలా, అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేశ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ. సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపారు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది, పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి, రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల
హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడు కాదు ఇది, నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం, ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే. ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది. బుక్కులు, భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు, 5 ఆదివారాలు, ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము. అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు, గురువారాలు, ప్రతి ఆదివారం, ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు, మీరంతా నాకు తెలుసు. అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.